రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి 2025 అక్రమాలు, మెడికో ప్రియాంక దారుణ ఘటనలపై శాంతియుత నిరసనలకు అనుమతించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుండగా పోలీసులు మాత్రం ఎలాంటి నిరసనలకు అనుమతి లేదంటూ ముందస్తు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసులు మార్గాని భరత్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో పోలీసులు తనను గోళ్లతో రక్కారని, మోచేతులతో డొక్కల్లో పొడిచారని మార్గాని భరత్ ఆరోపించారు. మరోవైపు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు మోహరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం మార్గాని భరత్ నివాసం వద్ద అసలేం జరుగుతోంది, పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య పరిస్థితి ఎలా ఉంది? తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రస్తుతం మార్గాని భరత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, డిఎస్సి వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఇవ్వడంతో పాటుగానే మెడికో ప్రియాంక ఘటనకు సంబంధించి ఇవాళ రాజమండ్రి నగరంలో ఇవాళ బంద్కు పిలుపునివ్వడం, మార్గాని భరత్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం జరిగింది. ఉదయాన్నే భారీగా పోలీసులు మోహరించారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, వైసీపీ శ్రేణులు మార్గాని భరత్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, పోలీసులు మార్గాని నివాసానికి ఉన్నటువంటి గేట్ ను వేయడంతో ఆయన గేట్ ను దూకేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడ్డుకునేందుకు పోలీసులు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, వైసీపీ ఆందోళన చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. మెడికో ప్రియాంక ఘటన జరిగిన వెంటనే కూడా ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, భారీ ఎత్తున ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గేటు, ఆయన నివాసానికి ఉన్నటువంటి గేటు దూకేటువంటి అన్యాయంగా ఎంత అక్రమంగా ఎలా ఇచ్చేస్తారండి? మమ్మల్ని ఏ బేసిస్ లో అడ్డుకుంటారు చెప్పండి? ఎంత అన్యాయమా, ఎంత అన్యాయంగా నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడా కూడా ఎంత దారుణంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ జులం నశించాలి. ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఇంతమంది పోలీసులు వచ్చి ఏదో టెర్రరిస్ట్ లాగా అడ్డుకుంటే మోచేలతో దొక్కల్లో గుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఎంత దారుణం ఎక్కడైనా ఉందండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటబ్బా ఇలా రక్కేసి, ఇగోండి చూడండి, ఇప్పుడుకిప్పుడు పోలీసులు ఎలా రక్కారు చూడండి. ఎంత దారుణంగా స్కిన్ ఊడిపోయేటట్టు వాంటెడ్లీ ఎలా రక్కుతారండి? ఎంత దారుణమా? ఇప్పుడుకిప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం అండి? శాంతియుతంగా ర్యాలీ చేద్దాం అనుకుంటే ఈ రకంగా ఇప్పుడుకిప్పుడే తోసేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఏమండి, ఇవాళ డిఎస్సి పరీక్షలో నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను కంప్యూటర్ ఆపరేటర్. అతను క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఒక్కడే చూసి రాశాడా? ఎంతమందికి పేపర్ లీక్ చేశాడు? ఇది కదా బయటికి రావాల్సింది. దీనిపైన విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇది కాకుండా జియో నెంబర్ 4లో ఎగ్జామ్స్ అవసరం లేదు అని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 350 పైన ఇచ్చారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర నుంచి మాకు కంప్లైంట్లు వస్తున్నాయని జియో నెంబర్ 56 సంవత్సరం తర్వాత ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్లు రాయించారు. అంటే ముందర ఇచ్చిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు రద్దు చేశారా? చేయలేదు కదా. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది 350 ఉద్యోగాల పైన అమ్ముకున్నారని. అసలు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదండి. ఇప్పుడు ఇదే మండపేట, ఇదే ఎస్పీ గారి పరిధిలోకి వస్తుంది. అక్కడ ఇచ్చారు పాదయాత్ర చేయడానికి. మేము పాదయాత్రగా వెళ్తాము, గాంధీ మార్గంలో వెళ్తాము, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా అనుసరించుకునే వెళ్తాము. మేము ఎక్కడ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు కదండి. మేమంతా కూడా డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి. నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలాగైతే లీక్ అయిందో డిఎస్సి పేపర్ కూడా లీక్ అయింది. దానికి బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనే కార్యక్రమం ఇది చూడండి. ఇప్పుడుకిప్పుడు అదొకటి. ఇది ఒక మంచి డాక్టర్ ప్రియాంకని దుండగులు దారుణాతి దారుణంగా కారు కిందన పెట్టి తొక్కిచ్చి చంపేసిన పరిస్థితుల్లో పోలీసులు 3 రోజుల పాటు తాత్సారం చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమం చేశారు. కానీ మేమంతా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్ గా అరెస్టులు చేసి ఏదో కాలయాపన చేస్తున్నారు. ఇవాళ ప్రియాంకకి మద్దతుగా, డాక్టర్ ప్రియాంకకి మద్దతుగా విద్యా సంస్థలు బంద్ ప్రకటిస్తే సుమారుగా 40-50 మంది పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇవాళ దారుణాతి దారుణంగా రక్తసిక్తం చేస్తా ఉన్నారు. అసలు ఇద్దరు ఇక్కడ ఈయన సీఏ గారు ఉన్నారు, పక్క నుంచి
కానిస్టేబుల్ వచ్చి గిల్లేసే కార్యక్రమం చేస్తున్నారు, ఇంకో పక్కన మో చేతులతో డొక్కల్లో కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్లు ఉంటాయి. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు ఉండరండి ముఖ్యమంత్రిగా, రేపు మా ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుంటాం. మీరు ప్రజాస్వామ్యాన్ని ఏ బేసిస్ లో అనగదొక్కుతున్నారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాము. మీకు తగిన మూల్యము చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్తాం. చూస్తున్నాం కదా, పోలీసులు ఏదైతే బలవంతంగా తమను గిల్లుతున్నారు, రట్టుతున్నారు, అదే విధంగా డొక్కల్లో మోచేతో కొడుతున్నారంటూ కూడా మార్గాన్ని భరత్ చెప్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ డిఎస్సి అంశాలు ఇచ్చినటువంటి నిరసనల కార్యక్రమాన్ని, దాంతో పాటుగానే రాజమండ్రిలో డాక్టర్ మెడికో ఘటనకు సంబంధించి భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ఆయన నివాసం వద్ద ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇచ్చి ఇవాళ బయటికి రాకూడదు, శాంతి భద్రతలు ముఖ్యం అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు మార్గాన్ని భరత్ నివాసానికి చేరుకుని ఏవైతే పార్టీ పిలుపునిచ్చినటువంటి అంశంతో పాటుగానే మెడికో విషయంలో నెలకొన్నటువంటి విషయం మీద ఆయన ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గేట్ ఇంటి లోపలే బైఠాయించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఆయన ఇంటి లోపలే ఆవరణలో ఆయన కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే పోలీసులు బయటికి రానివ్వనటువంటి సందర్భంలో ఆయన ఇంటి వద్ద నివాసం కూర్చుని ఆందోళన తెలియజేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో ఏవైతే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఏవైతే రిక్రూట్ అయ్యాయో దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే కొన్ని వివరాలు కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా రిలీజ్ చేసినటువంటి విధానం కూడా చూసాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రిలే నిరాహార దీక్షలతో పాటుగానే ఆందోళనలు, శాంతియుత నిరసనలకు వైసీపీ పిలుపునివ్వడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ప్రస్తుతం అయితే భరత్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా తను శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి, ర్యాలీగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మెమరాండం ఇవ్వాలి, దీని మీద ప్రజలకు వివరాలు తెలియజేసే ప్రయత్నం చేయాలని చెప్పి అయితే ప్రస్తుతం ఇక్కడ మార్గాన్ని భరత్ నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు అయితే బయటికి వెళ్ళనివ్వనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి సందర్భం. కెమెరాన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమహేంద్రవరం. మార్గాన్ని భరత్.